మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనుషులకు అసాధ్యములు కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము. అయితే ఆ దినాల్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఇలాంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఎన్నో జరిగినాయి. ఒకానొక దినాన ఇశ్రాయేల్ ప్రజలకు ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వారు విశ్వాసం ఉంచి మోషే గారు చేయి చాచి ఆ సముద్రం వైపు చూపించినప్పుడు ఆరిన నేలగా 2 పాయలుగా ఆ సముద్రము విడిపోయెను. మనుషులకు సాధ్యము కానిది దేవునికి సమస్తము సాధ్యము. నీకున్నటువంటి శ్రమలు కావచ్చు, నీకున్నటువంటి కష్టాలు కావచ్చు, నీకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, నీకున్నటువంటి అప్పు సమస్యలు కావచ్చు, ఏవైనా ఈ మనుషులకు సాధ్యము కాకపోయినా దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే వాటన్నిటిలో నిన్ను విడిపించడానికి దేవునికి సాధ్యముగా ఉంది. కనుక ఈ లోకం మీద ఆధారపడకుండా నిజమైనటువంటి దేవుని మనము నిరీక్షించి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారి జీవితాల్లో తండ్రి వారికి మీరు సమస్తము సాధ్యమర్చేటువంటి దేవుడిగా ఉండమని, వారు ఏ శ్రమల్లో, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ వేదనలో ఉన్నారో మీరే ప్రతి బిడ్డను దీవించి అటు సమస్య నుంచి విడిపించి వారికి మీరు సాధ్యముగా ఉండేటువంటి దేవుడిగా ఉండలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.